మరి భారతదేశంలోనే మరి చాలా అందరి నిరాధారణకు గురైన సామాజిక వర్గం వీరికి ఎవరు పని ఇవ్వడానికి కానీ ఆదరణ చూపించడానికి కానీ ఇష్టపడతలేదు. వీళ్ళకి కుటుంబాలు లేవు, కుటుంబ వ్యవస్థ లేదు, వీళ్ళకి పని లేదు. ఇలాగా రోడ్ల మీద ఎవరైనా ఆఫ్ చేసి అడిగి ఇస్తే తీసుకుని ఆశీర్వదిస్తారు. మీరు సుఖంగా ఉండాలి, మీరు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలని చెప్పి వీళ్ళు ఆశీర్వచనం చాలా అన్ని చోట్ల చాలా జరుగుతున్నది, మంచి జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళకి ఆపి వీళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే చాలు మనకి మంచి జరుగుతున్నదని చెప్పి ప్రతి ఒక్కరూ ఆగి మరి వీళ్ళకి డబ్బులు ఇస్తాం అటువంటి దాంతో బతుకుతున్నారు. మరి ఇటువంటి మీరు ఎవరెవరికో పెన్షన్లు ఇవ్వడం కాదు, ఇటువంటి సామాజిక వర్గానికి నెలకు 10,000 రూపాయలు సంపాదించి వీళ్ళకి ఇల్లు కట్టించి మరి వీరికి మంచి భద్రత చూపించవలసిందిగా కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే మరి ఈ సామాజిక వర్గం అంటే అందరికీ వెకిలి చేస్తుంది, ఈ పోకిరీ పనులకి నీసాదృశ్యంగా చూస్తారు. అలా కాదు, మనతో సమానమైన మానవులు వారు కూడా మనం సక్రమంగా మనతో పాటు గౌరవించి మరి చూడవలసిందిగా మరి అందరికీ తెలియజేస్తున్నాను. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి వారు మరి నేను చెప్పేది ఏంటంటే వీరికి నెలకే 10,000 రూపాయలు ఇస్తే వారు కూడా గౌరవంగా బతుకుతారు. ఇలా రోడ్ల మీద కాకుండా వారు కూడా చక్కని గౌరవప్రదమైన జీవితం గడుపుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వాలు కానీ, గతంలో వచ్చే ప్రభుత్వాలు కానీ, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కానీ వీరికి ఇటువంటి గౌరవ సముద్ర స్థానం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి వీరు కూడా మనలాంటి మానవులే, వారు కూడా మనం ఎప్పుడు ఎక్కడ కనపడినా ఎట్లు చేష్టలు కానీ పోగిరి చేష్టలు కానీ చేయకుండా గౌరవించి మరి వాళ్ళు కూడా ఆదరణ భావంతో చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.